రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదోనిలో రీలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన దీక్షలను మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. డీఎస్సీ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు దేవా, యూత్ అధ్యక్షుడు నల్లారెడ్డి, ప్రచార అధ్యక్షుడు పపరిగెల నారాయణ, అంగన్వాడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, టౌన్ సెక్రటరీ కోదండరాము తదితరులు పాల్గొన్నారు. జరుగుతా ఉంది. మా కోసం కాదు ఇది. ఎందుకంటే ఇక ముందు ఈ విధంగా పోతే మళ్ళీ ఏ విధంగా మీ చదువుకున్న మెరిట్లో వచ్చిన పిల్లోళ్ళందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా ఈ విధంగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు ముందు చూపుతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా కూడా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ అందరికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఉద్దేశంతో చేసినటువంటి పోరాటంలో అందరూ భాగస్వామి కావాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈ విధానంతో ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నామని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదున్నా ఈరోజు మన పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఈ విషయంలో ముందుండి పోరాటం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రేపు భవిష్యత్తులో కూడా మన పిల్లలు కూడా ఈ విధంగా అన్యాయం జరుగుతాయని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం, ముందుండి చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము ముందుండి పనిచేస్తే ఇంకా రేపు 10వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏదన్నా ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొంటూ ఈ డిఎస్సి విషయంలో అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇక ముందు కూడా ఉంటాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసే కార్యక్రమాలని మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం సంబంధించిన భూములన్నీ కూడా దారాదత్తం చేస్తూ ఉన్నట్టు పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంటే ప్రజలు ఇంకా తెలుసో తెలియకో మనకేం అర్థం కాలేదు, కానీ ప్రజల్లో స్పందన లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో ఏ విధంగా ఆ రోజుల్లో చేయగలిగినాడని చెప్పేసి కూడా మనం ఆలోచించుకోవాలి. 2 ఏళ్ళు కరోనా వచ్చింది. 5 ఏళ్ల పరిపాలనలో 2 ఏళ్ళు కరోనా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితిలో ముందున్నాడని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దాదాపుగా 2014 నుంచి 2019 వరకు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు పరిపాలనలో 2,60,000 కోట్లు అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 3,60,000 కోట్లు అప్పు చేసినా ఏదున్నా కూడా ఆ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా 17 కాలేజీలు తీసుకొచ్చిన ఘనత జగన్ ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో కొన్ని ఏళ్ళుగా 50 ఏళ్ళుగా 12 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీ మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అంటే అందులో ఆశ్చర్యం లేదని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా కూడా నాడు నేడు కింద స్కూళ్ళు అయితేనేమి, నాడు నేడు కింద హాస్పిటల్స్ అయితేనేమి, ఇంకా ఎయిర్పోర్ట్లు అయితేనేమి, తర్వాత మన బోర్డర్ రేవులు అయితేనేమి, హార్బర్లు అయితేనేమి, ఎన్ని రకాలుగా డెవలప్మెంట్ చేశా అంటే మన ఆదాయం సమకూర్చుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమాలని కూడా ఆయన చేయగలిగినాడని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను. మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు వచ్చిన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏం చేస్తూ ఉన్నాడంటే అన్నీ కూడా ప్రైవేట్ పనులు చేస్తూ ఉండే పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ ప్రైవేట్ పనులు చేసేసి వాళ్ళ ఆదాయం చూసుకుంటా ఉన్నారు, కానీ ఏ విధంగా కూడా ప్రజల కోసం ఆలోచించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఏదున్నా కూడా ఇలాంటి వాళ్ళని బుద్ధి చెప్పేదానికి మీరంతా కూడా సన్నద్ధం కావాలని చెప్పేసి రేపు సంస్థాగత ఎన్నికల్లో కూడా ఏ విధంగా మీరు స్పందిస్తారో చూస్తాం ప్రజలు. ఎందుకంటే ఏదైతే చేసే అన్యాయాలకంతా కూడా వాళ్ళకి తెలియాలంటే రేపు సంస్థాగత ఎన్నికల్లో అందరూ కూడా కష్టపడి మన పార్టీ పరంగా సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ, చైర్మన్లు కానీ అంతా గెలిచే పరిస్థితి ఉండాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరంతా కూడా ప్రజల్లోకి తీసుకోవాలా. ప్రజల పరంగా ఈ తెలుగుదేశం పార్టీని సంస్థాగతలో ఎన్నికల్లో ఘోరంగా ఓడించాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా
అందరితో కలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. నమస్కారం. జై జగన్, జై జగన్, జై జగన్.